బృందావనంలో గోపికలందరూ కృష్ణుణ్ణి అమితంగా ఇష్టపడతారన్న విషయం తెలిసిందే. ఇష్టపడతారని చెప్పడం కన్నా కృష్ణుడంటే వారికి పిచ్చి ప్రేమ అంటే బాగుంటుందేమో. అయితే రాధ ప్రేమ వీరందరికన్నా శక్తివంతమైందని చెప్పుకోవాలి. అందుకే కృష్ణుడు రాధ పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరిద్దరి ప్రేమ కలాపాలు రాసలీలలుగా మనందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉండే రాసలీల కాదండోయ్. ఇద్దరి మధ్య భక్తి, ప్రేమ, పరస్పర ఆకర్షణ, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవటం, వీటిని మాత్రమే భాగవత కాలంలో రాసలీలలుగా అప్పటి మహాకవులు మనకు పరిచయం చేశారు. యుక్త వయసు వచ్చిన తర్వాత కృష్ణుడు తాను నిర్దేశించుకున్న కర్తవ్యాలను పూర్తి చేయటం కోసం రాధను వదిలి వెళ్ళాడు. అయితే రాధ మాత్రం కృష్ణుడి కోసం బృందావనంలో ఎదురుతిన్నులు చూస్తూనే ఉంది. కృష్ణుడు తన శత్రువులందరినీ ఓడించి రాజ్యాభిషిక్తుడయ్యాడు. అందరికీ చిరపరిచితుడుగా, ఇష్టదైవంగా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడు. రాధ మాత్రం ఆయన్ను తన ప్రేమికుడిగా